ఒక నిమిషం ఇవ్వాలండి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పరిగి శాసనసభ్యులు మొత్తం బట్టి గారు చెప్పాల్సిన సమాధానం అంతా చెప్పేశారండి. థ్యాంక్ యూ. కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో నష్టం జరిగింది అన్నట్టు మాట్లాడారు అధ్యక్ష. మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వికారాబాద్ జిల్లా గురించి 30 సంవత్సరాల నుండి పోరాటాలు చేసి వికారాబాద్ జిల్లా కావాలని వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మనిషి గుండె కొట్టుకుంది అధ్యక్ష. వికారాబాద్ జిల్లా కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వల్ల నష్టం జరిగింది. ఈరోజు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి తాండూరులోనో బషీరాబాద్లోనో వెనకాల తాండూరు ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. బషీరాబాద్ మారుమూల నుండి, తాండూరు మారుమూల నుండి హైదరాబాద్కు వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో చేయాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుండే అనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మాట్లాడితే ఇంకొక మాట, వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ని హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష. సంతోషం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు ఒక కోర్టు వచ్చింది. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది. వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీకు బ్రిడ్జ్ అధ్యక్ష, మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక 100 కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు. ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం కూడా అదేనా అని గౌరవ స్పీకర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో కలుపుదామని. How can you ask స్పీకర్ గారు? లేదు. Speaker is for all our state. How can we question? నిమిషం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రాంతం అని మాట్లాడున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అని అడుగుతున్నాను అంతే. దానికన్నా ఇంకేం లేదండి. గౌరవ స్పీకర్ గారిని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వికారాబాద్ ప్రజలు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలిపి మాట్లాడినారు కాబట్టి దయచేసి మీరు అది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళి మంత్రి గారు చెప్పండి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఎస్ మేడం. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే, బ్రాడ్గా తీసుకుంటే డివిజన్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ బ్రాడ్గా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల ఏర్పాటు కూడా సైంటిఫిక్గా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండోది, స్పీకర్ గారికి వచ్చినప్పుడు స్పీకర్ గారు మొత్తం గౌరవ శాసనసభ్యులకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పింది సార్. వారి అభిప్రాయం చెప్పిండ్రు. వారు చెప్పిండ్రు. I request honorable member who is also a senior member, who was also the minister for a long time, don't please include the chair and don't try to pull. స్పీకర్ గారిని మన డిస్కషన్స్లో పుల్ చేయొద్దని మేము గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. పాయల్ శంకర్ గారు 1 minute. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు, నేనేమంటున్నా అధ్యక్ష అంటే, ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. 14,000 ఒక మండలం ఉంది అధ్యక్ష. 14,000 జనాభాకు ఒక మండలం అధ్యక్ష. దానికి ఒక MRO ఆఫీసు, MD ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష అంటే, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక 40-50 వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష. ఆ విధంగా చేసి ఒక 7 నియోజకవర్గాలకు ఏదైతే ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష. దాని జ్యుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరు ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైతే ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పాయల్ శంకర్ గారు